ఆర్ఎఫ్ న్యూస్ కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్4 న్యూస్. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ ప్రత్యేక రైల్వే జోన్ వాస్తవ పరిస్థితులు అనే అంశంపై ఆదివారం ప్రజా చైతన్య సభను నిర్వహించారు. బాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన ఈ సభకు పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేయాలని కోరారు. రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పెడతారనేది అనవసరం. ఆంధ్రలో అందరం ఆనందంగా అంగీకరిస్తాం. విశాఖపట్నం మీద మనకేం వ్యతిరేకత లేదు. ఇవ్వమనండి జోన్, ఎక్కడొక్కడ ఇవ్వమనండి. 2.5 ఏళ్ళు దాటిపోయి 6 నెలల్లో తేల్చవలసిన విషయాన్ని 2.5 ఏళ్ళు కూడా అయినా కూడా ఇంకా తేల్చకుండా చక్కటి పదాలు అన్ని ఏది చెప్తూ ఉంటారు. ప్రత్యేక రైల్వే జోన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి. రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రైల్వే జోన్ మీద అధ్యయనం చేసి దానికి నిర్ణయం తీసుకోవాలనే విధంగా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ ప్రక్రియ 6 నెలల్లోనే పూర్తి చేసి స్పెషల్ రైల్వే జోన్ను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కూడా 3 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రైల్వే జోన్ను ప్రకటించలేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ని తక్షణమే ప్రకటించాలనేటువంటి డిమాండ్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ గుంటూరులో ఈ రోజున చైతన్య సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకటే డిమాండ్తో ఉన్నారు. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలి. అదేవిధంగా పోలవరానికి నిధులు ఇవ్వాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 7 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వాలి. ఈ అంశాలన్నింటి మీద కూడా ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయాల అతీతంగా మనం రైల్వే జోన్ సాధన కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఎస్బీఐలో పీఓ పోస్టులకు అత్యుత్తమ కోచింగ్ ఇస్తున్నామని ఆదిత్య కాంపిటీషన్స్ డైరెక్టర్ ప్రణయ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఓ పోస్టుల దరఖాస్తుకి ఈ నెల 6 ఆఖరి గడువును వెల్లడించారు. కనీస అర్హత డిగ్రీ ఉండాలని పేర్కొన్నారు. కాపు విద్యార్థులకు కాపు కార్పొరేషన్ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2313 పోస్టులు, అలానే గతంలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఒక 90, ఓవరాల్గా 2403 పోస్టులకి ఎస్బీఐలో నోటిఫికేషన్ వచ్చింది. ఫీజు కట్టుకోవడానికి రేపే లాస్ట్ డేటు. ఈ ఎగ్జామ్ అనేటటువంటిది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏప్రిల్ 30th నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఈ ఎస్బీఐ పిఓస్కి అప్లై చేసుకోవడానికి డిగ్రీ పూర్తయినటువంటి విద్యార్థులు, అలానే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 5th కల్లా ఎస్బీఐ పిఓగా సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. జస్ట్ 5 monthsలోనే స్టూడెంట్స్ కనుక బాగా ప్రిపేర్ అయితే ఎస్బీఐ పిఓ సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఉండేటటువంటి సిలబస్ అథమెటిక్, రీజనింగు, ఇంగ్లీషు, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. ఓకేనా? స్టేషన్స్లో ఎస్బీఐ పిఓస్కి సంబంధించి మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి, మంచి స్టడీ మెటీరియల్, అలానే ఆన్లైన్ ఎగ్జామ్స్ సపోర్ట్ తోటి ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంది. సో ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఇండియా ఇష్యూరెన్స్లో కూడా రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. తొందరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకొని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినటువంటి తర్వాత ప్రిపేర్ అయ్యి వెంటనే జాబ్ సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అతి తక్కువ వయసులో ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆదివారం వావిలాల సంస్థలో అవగాహన సదస్సు నిర్వహించారు. వావిలాల తరణి వేదవ్యాస సంస్థల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా ఎన్ఎస్బి డైరెక్టర్ డాక్టర్ వేపా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్ పట్ల పట్టు కలిగి ఉండాలని సూచించారు. ప్రణాళికబద్ధంగా చదివితే విజయం సొంతమవుతుందని తెలిపారు. మొత్తం పేపర్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. మరి చిన్న కాకుండా తర్వాత ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ ఎలా కలిపారు, ఒక పారాగ్రాఫ్ ఇంకో పారాగ్రాఫ్ ఎలా కలిపారు, ఒక కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తారు. మీకు నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే బేసిక్ గా డ్రాఫ్టింగ్ కొంచెం తెలుసుకుంటే చాలు. ఇవేమి బ్రహ్మచర్య కాదు. మీరు హై స్కూల్లో కూడా ఎస్ఏ రైటింగ్ రాశారు, లెటర్ రైటింగ్ రాశారు. ఇవన్నీ కూడా మనం తిరిగి నేర్చుకున్నాం తప్ప కొత్తగా నేర్చుకున్న విషయాలే కాదు. కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి తెలుగు మీడియంలో చదువుకున్నారు కాబట్టి బహుశా మీకు ఆ ఇబ్బంది అనేది ఉంటుంది. నేను కూడా మున్సిపల్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్, ఇది మనం ఓవర్కమ్ చేయగలిగినటువంటి ప్రాబ్లం తప్ప భయంకరమైనటువంటి ప్రాబ్లం కాదు. బ్యాంక్ ఎగ్జామ్ మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, హిందీలోనే ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలి? ఇంగ్లీషే. హిందీ రాదు కదా. సో ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి. నేను తెలుగులో కోచింగ్ తీసుకుంటాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి, తెలుగులోనే పుస్తకాలు చదువుతాను అంటే మీరు కొంచెం నాలెడ్జ్ రావచ్చు. కానీ ఎగ్జామినేషన్లో మీరు ఇంగ్లీష్లో చదవాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారా పడరా? ప్రిపరేషన్ టైంలో ఇబ్బంది పడితే ఎగ్జామ్లో ఇబ్బంది పడరా? సో ఎగ్జామ్లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రిపరేషన్ మొత్తం కూడా మీరు ఇంగ్లీష్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు కొన్ని టిప్స్ అనేది చెప్తాను. ముందు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్తాను, తర్వాత మనం జనరల్గా కూడా చెప్పుకుంటాం. ఇంగ్లీష్లో మనం పట్టు సాధించాలంటే ఏం చేయాలి? ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకున్నారో ఇంగ్లీష్ ఇబ్బంది పడుతున్నారో మొట్టమొదటి మీరు చేయవలసింది అసలు మన లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటాం, మన మాతృభాష ఎలా నేర్చుకున్నాం. మాటలు రాని వయసులోనే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటే విన్నాం. ఆ తర్వాత కొన్ని మాటలు మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత చదివాం, చివరిగా రాశాడు. చిన్న ప్రిన్సిపల్ ఎనీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి LSRW, ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. L స్టాండ్ ఫర్ లిసనింగ్, S స్టాండ్ ఫర్ స్పీకింగ్, R స్టాండ్ ఫర్ రీడింగ్, W స్టాండ్ ఫర్ రైటింగ్. ఈ ఆటల్లో కనుక మనం ఏ న్యూ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే మనకి గ్రిప్ అనేది వస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా మనకి ఇంగ్లీష్ ఎలా నేర్పారు? వెళ్ళే ఆల్ఫాబెట్ నేర్పేశారు. అంటే రైటింగ్ నుంచి వచ్చాం, రివర్స్లో వచ్చాం కాబట్టి మనకి ఎంతవరకు కూడా ఎన్ని సంవత్సరాలైనా గ్రిప్ అనేది రావట్లేదు. సో ఇప్పుడు మీరు చేయాల్సిందండి ఎక్కువ ఇంగ్లీష్ వినాలి. ఇంగ్లీష్ ఎక్కువ ఎలా వినగలుగుతాం? ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో ఉండాలి. టీవీలో ఇంగ్లీష్ న్యూస్ వినండి. పేపర్ చదివేటప్పుడు ఇంగ్లీష్ పేపర్ చదవండి. ఇలా ఎక్కువ సమయం కనుక మీరు ఇంగ్లీష్ వాతావరణం అంటే నాట్ ఇన్ ది అటాక్, ఎక్కువ ఇంగ్లీష్ పదాలు మనం వింటూ ఉండాలి. రేడియోలో న్యూస్ వినండి, అలా ఇంగ్లీష్ న్యూస్ అలా వింటుంటే కనుక మీకు తెలియకుండానే ఆ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నించండి. వాళ్ళకి రాదు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. మీ ఫ్రెండ్స్ కూడా మీ యొక్క కృషిని అప్రిషియేట్ చేయకుండా క్రిటిసైజ్ చేస్తే జస్ట్ లీవ్ దెమ్. మీరు వాళ్ళకి అన్ని చేసి ప్రయత్నించండి. జస్ట్ ట్రై టు స్పీక్. ఎవరు లేరు, గోడతో మాట్లాడండి. ఇస్ ఇట్ క్లియర్? అరవల్పేటలోని అష్టలక్ష్మి ఆలయం 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దంపతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు జరిపారు. ఈ నెల 15 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. విద్యాబలం దైవబలం నరేవ లక్ష్మీపదే సావధాన
వచ్చి అక్షంతలు వేస్తారు. నమస్కారం చేసుకొని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు భావించది 22వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి నిన్న సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం జరిగింది. అష్టలక్ష్మిలో ప్రథమం. ఈరోజు ఆదిలక్ష్మి కళ్యాణం, రేపు ధాన్యలక్ష్మి, వరుస క్రమంలో ధైర్యలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 14వ తారీఖున లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణంతో మరి బ్రహ్మోత్సవాలు प्रदाष्टपुण्डरीकानि समुद्रस्य गृहाणि मे अलङ्करणार्थाय मे अक्षतानि समर्पयामि पुष्पैः पूजयामि अक्षतैः पूजयामि ॐ प्रकृत्यै नमः विकृत्यै नमः विद्यायै नमः सर्वभूतहितप्रदायै नमः सुरक्षै नमः सुधाय नमः धन्याय नमः हिरण्मये नमः लक्ष्म्यै नमः कृष्णस्याय नमः गुणावल्यै नमः आदित्यै नमः आदित्यै नमः आदित्याय नमः साक्षे नमः नखाय नमः वल्लभाय नमः अशोकाय नमः मुगाय नमः दीप्ताय नमः धर्मप्रियाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षेयाय नमः स्फुरन्दाय नमः प्रसादमुखे नमः प्रभाय नमः शुक्राय नमः चन्द्रवदनाय नमः चतुर्भुजाय नमः इन्द्राय नमः इन्द्रसावधर्ये नमः यामि नैवेद्यं पूर्ववस्वः अमृतमस्तु చిన్న పెద్ద తారతమ్యం మరిచారు. ఆటలు ఆడి పాటలు పాడి హోరెత్తించారు. హ్యాపీ సండే సందర్భంగా ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ నగరవాసుల సందడితో నిండిపోయింది. కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మి విద్యార్థులతో కలిసి నృత్యం చేసి కేక పుట్టించారు. చిన్నారులు పాత తరం ఆటలైన గోళీలాట, బెచ్చాలాట, తాడులాగడం, షటిల్ ఆటలతో అలరించారు. మలినేని కళాశాల విద్యార్థులు, పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలొగించాయి. హ్యాపీ సండే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కమిషనర్ నాగలక్ష్మి సూచించారు. This one for them good girls, straight masterpieces. Styling, wilding, living it up in the city. Got trucks on with same too hot. Say my name, you know who I am, I'm too hot. My band about that, break it down. Girls hit you hallelujah. Girls hit you hallelujah. Girls hit you hallelujah. Cause Uptown Funk don't give it to you. Cause Uptown Funk don't give it to you. Cause Uptown Funk don't give it to you. Saturday night and we in the spot. Don't believe me, just watch. Don't believe me, just watch. Dance చేయాలి. Dance, group. Dance. Dance, dance. చూపులతో గుచ్చి గుచ్చి చంపే మేరే గుండెల్ని గుల్ల చేసి చారదే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ Yes,
అది ఇది మర్యాద. హ్యాపీ సండే ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో మనకి మల్లినేని లక్ష్మయ్య కాలేజ్, డీప్ ట్రస్ట్, మ్యాక్స్ ఇలా చాలా స్పాన్సర్స్ రావడం జరిగింది. దీంట్లో మనం ఈసారి ముందు కొంచెం సేపు యోగా చేసుకొని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి. మనకి యూత్ కానీ తర్వాత పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. క్రౌడ్లో కూడా ఈసారి డాన్సింగ్ అనేది బాగా ఎక్కువ ఉంది. అవి కాకుండా గేమ్స్ కూడా ఈసారి ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ చాలా పాపులర్గా ఉంది ఇక్కడ. మనం గుంటూరు నగరపాలక సంస్థ తరఫున కంపోస్ట్ కూడా మన గాంధీ పార్క్లోనే తయారు చేస్తున్నాం. సో దీన్ని కూడా ఒక ప్రమోషనల్ సేల్, ఒక ప్యాకెట్ 5 రూపీస్కి వీఆర్ గివింగ్. సో ఎవరికైనా ఇంట్లో రూఫ్ టాప్ గార్డెనింగ్ లేకపోతే రాయితీలు కూడా తీసుకోవచ్చు. అవి కాకుండా మనం నెక్స్ట్ వీక్ ప్రోగ్రాము మనము
సైక్లోథాన్ ఎల్వీఆర్ క్లబ్ అండ్ అర్బన్ పోలీస్తో చేయబోతున్నాము. సో ఈ ప్రోగ్రామ్కి కూడా అందరు పార్టిసిపేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీక్ మనకి హ్యాపీ సండే మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో జరుగుతుంది. థ్యాంక్ యూ. మంది సమక్షంలో గుంటూరులో ఇలా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఏ విధంగా అయితే ఈరోజు అందరూ వచ్చి ఇక్కడ తమ తమ టాలెంట్స్ని ప్రదర్శించి అందరినీ ఎంటర్టైన్ చేశారు, ఇంక్లూడింగ్ కాలేజ్ స్టూడెంట్స్. అంతేకాకుండా ఎందరో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతమంది ఇక్కడ హ్యాపీగా ఉన్నారో. ఇదే హ్యాపీనెస్ అన్ని చోట్ల స్ప్రెడ్ అవ్వాలని కోరుతూ ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రాం మనకు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందించినందుకు, అంతేకాకుండా అంతే ఆర్గనైజ్డ్గా, అంత వెల్ ఆర్గనైజ్డ్గా అడ్మినిస్ట్రేషన్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ మనకి ఇది కండక్ట్ చేయడం, అలాగే కాలేజ్ పార్టిసిపేషన్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా బాగుందండి. ఇలాగే ఇది కంటిన్యూ అవుతూ ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు సైక్లోథాన్, అలా ఎన్నో హెల్త్ రిలేటెడ్, ఫిట్నెస్ రిలేటెడ్, ఇలా ఒక సండే రోజు మనం లీజర్గా పడుకోకుండా ఇలాంటి వాటి కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ అండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.